శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డివిజన్ బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలాజీ అక్రమాస్తులు లెక్కలను అధికారులు తేల్చారు. 3.60 కోట్లు అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 5న లంచం తీసుకుంటుండగా బాలాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఇక తాజాగా సోదాలు చేపట్టిన అధికారులు కదిరి, కడపలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఇల్లు, స్థలాలు, నగదు, బంగారం, కార్లు సహా భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డివిజన్ బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలాజీ అక్రమాస్తులు లెక్కలను అధికారులు తేల్చారు. 3.60 కోట్లు అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 5న లంచం తీసుకుంటుండగా బాలాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఇక తాజాగా సోదాలు చేపట్టిన అధికారులు కదిరి, కడపలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఇల్లు, స్థలాలు, నగదు, బంగారం, కార్లు సహా భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ఇన్ ఫార్ అందిస్తారు. రవితేజ, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రేఖ. ఏదైతే సత్యసాయి జిల్లా కదిరి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాలాజీ అక్రమాస్తుల విలువ అక్షరాల 3.60 కోట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పేరుతో విజయవాడ నుంచి కూడా ఏసీబీ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. తనకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు స్థానిక బీసీ హాస్టల్ వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి లంచం తీసుకుంటూ బాలాజీ ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈయనపై ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆయన అవినీతి అక్రమాలపైన మరింత లోతుగా దర్యాప్తు చేయగా కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు వెల్లడైంది. దీంతో ఏసీబీ చట్టం ప్రకారం 13/2 సెక్షన్ 131B కింద ఆయనపై మరో క్రైమ్ కేసు కూడా నమోదు చేసినట్లు అయితే తెలుస్తుంది. అయితే బాలాజీ అక్రమాస్తులపైన సోమవారం ఏకకాలంలో కదిరి, కడప, రాయచోటి అలాగే అన్నమయ్య జిల్లాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ ఆస్తి పత్రాలతో పాటు ఆరోపణలకు సంబంధించిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బాలాజీకి 11 చోట్ల ఎంతో విలువైన ఇంటి స్థలాలు, 2 భవనాలు, 21 లక్షల నగదు, సుమారుగా 26 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, కియా కంపెనీకి చెందిన సెల్టోస్ కారు, మారుతి కంపెనీకి చెందిన షిఫ్ట్ డిజైర్ కారు, 2 ద్విచక్ర వాహనాలు, సుమారుగా 37 లక్షల బ్యాంకు నిల్వలు, అలాగే 13 లక్షల విలువ చేసే ప్రామిసరీ నోట్లతో పాటు విలువైన వస్తువులను కూడా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని వీటి విలువ మొత్తంగా 3.60 కోట్లుగా ఉందని ఏసీబీ అధికారులు అధికారికంగానే ప్రకటించారు. ఇదే క్రమంలోనే కదిరి వాణి వీధిలో ఉంటున్న బీసీ హాస్టల్ వార్డెన్ జయరాం రెడ్డి ఇంట్లోనూ కూడా ఏసీబీ సిఐ జయమ్మ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అయితే జయరాం రెడ్డి ఇంట్లో ఎలాంటి ఆధారాలు దొరకలేదని సిఐ జయమ్మ గతంలోనే విలేకరులకు చెప్పిన పరిస్థితి. అయితే మిగతా ప్రాంతాల్లో దొరికిన ఆస్తులు అన్నింటినీ బాలాజీ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో పాటు తండ్రి పేరు మీద పెట్టినట్లయితే వారు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోనే ఎక్కువ భాగం ఆస్తులు ఉన్నాయని, తదుపరి సోదాలు ముగిసిన అనంతరం నిందితుడిని కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు అయితే వెల్లడించారు. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.